సుధీర్ బాబు కొత్త సినిమా హరోం హర రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. మొదటి వీకెండ్ కంప్లీట్ చేసుకుంది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా మొదటి రోజు 2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే శనివారం 1 కోటి గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక నిన్న ఆదివారం కూడా 1 కోటి గ్రాస్ వచ్చింది. అలా మొత్తం 3 రోజుల్లో మొదటి వీకెండ్లో 4 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా 1.5 కోటి గ్రాస్ కలెక్ట్ చేస్తే 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 2 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా 3.5 కోట్లు మనకు తెలుగు రాష్ట్రాల్లో వస్తే కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి 50 లక్షలు వచ్చాయి. అలా 4 లక్షల గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 75 లక్షలు వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 1 కోటి షేర్ వచ్చింది. అలా 1,75,00,000 మనకు తెలుగు రాష్ట్రాల్లో షేర్ వస్తే కర్ణాటక ఓవర్సీస్ నుంచి 25 లక్షలు వచ్చాయి. అలా 2 కోట్ల షేర్ వచ్చింది ఈ సినిమాకు. ఈ సినిమా బడ్జెట్ 12 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి, థియేటర్లకి 6 కోట్లకు అమ్మారు. అందులో 2 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 3 రోజుల్లో. మరో 4 కోట్లు షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 4 కోట్లు షేర్ రావాలి అంటే మరో 8 కోట్లు గ్రాస్ కావాలి. ఇక ఈరోజు సోమవారం, ఈరోజు బక్రీద్ హాలిడే ఉంది కాబట్టి కలెక్షన్స్ ఉండొచ్చు. ఇక మిగతా రన్లో 4 కోట్ల షేర్ అంటే 8 కోట్ల గ్రాస్ కొద్దిగా కష్టమే. నాకు తెలిసి సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అనే చెప్పాలి. అది సుధీర్ బాబు కొత్త సినిమా హరోం హర రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 4 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్లకు కొంటే 2 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 4 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అనిపించుకుంటుంది. 4 కోట్లు షేర్ రావాలి అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. ఇక అది కష్టమే. సినిమా డిజాస్టర్. ఓకే, బాయ్.